హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఎండమూరి వారి రాసిన మైండ్ పవర్ నెంబర్ 1 అవ్వడం ఎలా అనే ఈ పుస్తకంలో నెంబర్ 1 అవ్వడానికి కావలసిన ముఖ్యమైన 6 లక్షణాలని ఆయన చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఏ మనిషి అయినా సరే తను చేసే ఉద్యోగ, వ్యాపారం, విద్య, కుటుంబము, సంబంధాలు, 10 మందితో ఉండే మంచి సత్సంబంధాలు, వీటన్నిటిలోనూ నెంబర్ 1గా ఉండాలనే కదా కోరుకుంటారు. కానీ మనిషి నెంబర్ 1గా ఉండాలి అంటే తన ఆలోచన శక్తి, తన మాట విధానం, 10 మందితో తను ఎలా ఉంటున్నారు, తన వ్యక్తిత్వం, తన మనసు, తన ఆలోచన శక్తి అన్నీ కూడా నెంబర్ 1గానే ఉండాలి. అంటే క్వాలిటీగానే ఉండాలి. వీటన్నిటిల్లో కూడా నెంబర్ 1గా ఉండగలిగితేనే తను అనుకున్న స్థానానికి వెళ్ళగలుగుతారు. అలా నెంబర్ 1గా ఉండాలి అంటే ఎండమూరి వారు చెప్తున్నవి 6 సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే 6 లక్షణాలు ఉన్నాయి. మొదటిది, తనకున్న ధర్మబద్ధమైన కోరికలన్నీ తగు సమయంలో తగిన విధంగా తీర్చుకోగలిగిన వాడే నెంబర్ 1 అవుతారు. తన జీవిత ప్రయాణంలో తను ఎవరినైతే కలవాలి అని అనుకుంటున్నాడో, తనతో ఎవరైతే కలిసి ప్రయాణం చెయ్యాలి అని అనుకుంటున్నారో అటువంటి వారితో మాత్రమే కలిసి ప్రయాణం చేయగలిగేవాడు. థర్డ్, ఎవరిని చూసి ఈర్ష్యపడనివాడు. ఫోర్త్, ఒక నిర్దిష్టమైన గమ్యాన్ని ఏర్పరచుకున్నవాడు. ఆ గమ్యాన్ని చేరుకోవడంలో తను చేస్తున్న ప్రయాణంలో నిరంతరము ఆనందాన్ని వెతుక్కోగలిగినవాడు. ఫిఫ్త్, తన దగ్గర ఉన్న లోటుపాట్లను, తనకొచ్చిన సమస్యలను నిష్పక్షపాతంగా, నిస్సంకోచంగా, నిర్దయతో తన మీద తనే ఒక నిర్ణయం తీసుకోగలిగినవాడు. 6th పాయింట్, తన జీవితంలో తనకి ఎప్పుడు ఎటువంటి బలహీనమైన క్షణాలు లేవు అని ధైర్యంగా చెప్పగలిగేవాడు. అంటే ప్రతి సెకను ఎంత అలర్ట్గా, ఎంత కాన్ఫిడెంట్ తోటి, ఎంత ఆలోచన శక్తితోటి మనిషి ఉంటే అప్పుడు కదా బలహీనమైన క్షణాలు లేవు అని చెప్పగలిగేది. లేదా నేను ఆ సమయంలో అలా ఆలోచించుంటే బాగుండు, లేకపోతే నేను అప్పుడు అలాగే నిర్ణయం తీసుకుంటే బాగుండు, అప్పుడు అలా తీసుకోకపోబట్టి ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది, ఇదే బలహీనమైన క్షణాలంటే. సో అటువంటివి లేనివాడు, ఈ 6 లక్షణాలు ఉన్నవాళ్ళు నెంబర్ 1 స్థానానికి వెళ్తారు అంటారు ఎండమూరి వారు. దయచేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.